గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను చంపేస్తామన్నట్టు బెదిరిస్తూ ఉదయం నుంచి పదుల సంఖ్యలో అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన కాల్ లిస్ట్ ను బయటపెట్టారు. ఆవులను బలి ఇవ్వొద్దని ఆయన ప్రచారం చేస్తుండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తనను కాల్ చేసి నరికేస్తామని బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను చంపేస్తామన్నట్టు బెదిరిస్తూ ఉదయం నుంచి పదుల సంఖ్యలో అపరిచితుల నుంచి కాల్స్ చేశారు. దీంతో ఆయన కాల్ లిస్ట్ ను బయటపెట్టారు. ఆవులను బలివ్వదని ఆయన ప్రచారం చేస్తుండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తనను కాల్ చేసి నరికేస్తామని బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే రైట్ విజయ్, ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి చంపేస్తామంటూ కూడా 10కి పైగా కాల్స్ వచ్చాయని చెప్పేసి రాజాసింగ్ అయితే తెలిపారు. అయితే పోలీసులు అధికారంగా నోటీస్ అయితే జారీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన భద్రతా ఏర్పాట్లను పట్టించుకోకుండా ఉండవద్దని, ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలను సందర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరించారు. అయితే జూన్ 1న జారీ చేసిన ఈ నోటీసులో శాంతి భద్రతల పరిరక్షణ సహకరించడం ఎమ్మెల్యే బాధ్యత అని పోలీసులు అయితే నొక్కి చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని, ప్రభుత్వం కేటాయించిన 1+4 భద్రతా సిబ్బందిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మీరు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే గోషమహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్ తరచుగా బెదిరింపు కాల్స్ అందుకుంటున్నప్పటికీ తన కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదా భద్రతా సిబ్బంది 1+4 లేకుండా తిరుగుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. మీరు తరచుగా బెదిరింపు కాల్స్ అందుకుంటున్నారని, మీరు తరచుగా నివాసం కార్యాలయం నుండి భద్రతా సిబ్బంది లేకుండానే బయటకు వెళ్తున్నారని, అత్యంత సున్నితమైన మతపరమైన ప్రాంతాల్లో తిరుగుతున్నారని మరోసారి హెచ్చరించడానికి ఇది ఉద్దేశించినదని, ఇది మీరు మీ ప్రాణాలకు భద్రతకు నిర్లక్ష్యాన్ని చూపుతుందని అధికారికంగా ఉన్నది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం రాజాసింగ్ మే 31 సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు మధ్య సంకల్ప కట్ట, భవానీ నగర్, ఇంజంబోలి, బాబా నగర్, బహదూర్పుర, సంతోష్ నగర్, యాకత్పుర, గోల్కొండ, జీరా వంటి ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతాల్లో భద్రతా ఏజెన్సీలు అత్యంత మతపరమైన సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. అన్ని సూచించిన భద్రతా ప్రోటోకాల్ను ఎమ్మెల్యే పాటించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు తెలపడం జరిగింది. పశ్చిమ మండల సీనియర్ పోలీస్ అధికారి ఒకరు పేరు చెప్పడానికి ఇష్టపడకుండా తెలిపారు. ఈ చర్యలను విస్మరించడం ఆయన ప్రాణాలు మాత్రమే కాకుండా ఏదైనా సంఘటన జరిగితే స్థానిక శాంతి భద్రతలు కూడా అమలుపై ఒత్తిడి కూడా పెడుతుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే రాజాసింగ్ తరచుగా ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనిపైన అనేక మంది కూడా ఇతర నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయ్, థ్యాంక్ యూ లెనిన్.